ఎన్నికల వేడి పీక్స్కు చేరిన వేళ ప్రతి మాట ఒక స్ట్రాటజీగా, ప్రతి ఆరోపణ ఒక ఆయుధంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఒకవైపు అధికారాన్ని కాపాడుకోవాలనే పట్టుదల, మరోవైపు అధికార పార్టీని గద్దెదించాలనే ప్రతిపక్షాల ఆగ్రహంతో పశ్చిమ బెంగాల్ యుద్ధ భూమిని తలపిస్తోంది. అయితే కథను మలుపు తిప్పే ఒక కీలక పాత్రధారి ముందుకొచ్చాడు. అతనే అభిషేక్ బెనర్జీ. యువ నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు మొత్తం ఎన్నికల కథను నడిపించే స్థాయికి ఎలా చేరుకుంది? ఆరోపణలతో, ఆత్మవిశ్వాసంతో, వ్యూహాలతో నిండిన ఈ క్యాంపెయిన్ వెనుక అసలు ప్లాన్ ఏంటి? ఇది కేవలం రాజకీయ ప్రచారమా, లేక నెరేటివ్ని పూర్తిగా కంట్రోల్ చేసే గేమ్ ప్లానా? ప్రచారంలో అభిషేక్ బెనర్జీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి పార్టీ తన స్ట్రాటజీలకు పదును పెడుతుంటే తృణమూల్ కాంగ్రెస్ క్యాంపెయిన్లో ఒక పేరు ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తోంది. అదే అభిషేక్ బెనర్జీ. ఒకప్పుడు యువ నాయకుడిగా కనిపించిన ఆయన ఇప్పుడు పార్టీకి ప్రధాన వ్యూహకర్తగా, ఫ్రంట్ లైన్ ఫేస్గా మారిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన క్యాంపెయిన్ కేవలం ప్రసంగాలు, ర్యాలీలతో పరిమితం కాకుండా ఒక సమగ్ర రాజకీయ యుద్ధ వ్యూహంలా కనిపిస్తోంది. ఈసారి అభిషేక్ బెనర్జీ తీసుకున్నటువంటి దారి చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు ప్రత్యర్థులపై దూకుడు పెంచుతూ, మరోవైపు పార్టీ కోర్ ఓటర్లను బలంగా కట్టిపడేయడమే ఆయన వ్యూహంగా మారింది. ఈ రెండు లక్ష్యాలను సమాంతరంగా నడిపించే ప్రయత్నం ఆయన క్యాంపెయిన్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థల పాత్రలపై ప్రశ్నలు లేవనెత్తడం ఆయన స్ట్రాటజీలో కీలక భాగంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతత ఉందా లేదా అనే సందేహాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్నను ఎత్తిచూపుతూ ఒకవైపు ఆందోళనను సృష్టిస్తూ, మరోవైపు గెలుపుపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేయడం ఆయన ప్రత్యేక శైలిగా మారింది. ఇక అభిషేక్ బెనర్జీ ద్వంద్వ వ్యూహం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. ఒకవైపు సిస్టమ్ మాకు అనుకూలంగా లేదు అనే భావనను సృష్టించడం, మరోవైపు ఆయన మేమే గెలుస్తాం అనే ధైర్యాన్ని క్యాడర్లో నింపడం. ఇది కేవలం రాజకీయ సందేశం మాత్రమే కాదు, మానసికంగా కూడా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం. ఎన్నికల సమయంలో భావోద్వేగాలు ఎంత కీలకమో అర్థం చేసుకున్న నాయకుడిగా అభిషేక్ కనిపిస్తున్నారు. ఇక ప్రత్యర్థులపై ఆయన దాడి మరింత తీవ్రమైంది. ఒక ర్యాలీలో బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ కలిసి ఒక అనైతిక కూటమిగా మారుతున్నాయని ఆరోపించడం రాజకీయ వాతావరణాన్ని మరింత కఠినంగా మార్చింది. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలను ఒకే ఫ్రేమ్లో ఉంచి విమర్శించడం ద్వారా ప్రత్యర్థులను ఒకే శత్రువుగా ప్రొజెక్ట్ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. విభిన్న సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీల కలయిక స్థిరత్వాన్ని ఇవ్వదు అనే వాదనతో ఆయన ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్యాంపెయిన్లో మరో కీలక అంశం వైరల్ వీడియో వివాదం. ఏజేయూపీ నాయకుడు హుమయూన్ కబీర్కు సంబంధించినటువంటి వీడియోను ప్రస్తావిస్తూ పెద్ద స్థాయి రాజకీయ డీల్ జరుగుతోందని అభిషేక్ ఆరోపించడం ఎన్నికల వాతావరణాన్ని మరింత హై టెన్షన్లోకి నెట్టింది. ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే కాదు, ప్రజల్లో అనుమానాలకు పెంచే ఒక రాజకీయ ఆయుధంగా మారింది. ఈ అంశం చుట్టూ మరింత రాజకీయ ఘర్షణలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక పౌరసత్వం, గుర్తింపు రాజకీయాల విషయానికి వస్తే అభిషేక్ బెనర్జీ తన స్టాండ్ను స్పష్టంగా చెప్పారు. ఎన్ఆర్సీ వంటి అంశాలపై బెంగాల్ గతంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేస్తూ మమతా బెనర్జీ నాయకత్వాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇది మైనార్టీ వర్గాల ఓటర్లను ఆకర్షించడానికి తీసుకున్నటువంటి వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రాంతీయ గర్వాన్ని కూడా ప్రోత్సహించే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే అభిషేక్ క్యాంపెయిన్ కేవలం స్టేజ్ పైనే పరిమితం కాలేదు. జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలతో నేరుగా కలుస్తున్నారు. ఈ డైరెక్ట్ కనెక్ట్ ఆయనకు పెద్ద ప్లస్గా మారింది. గత కొన్నేళ్లలో ఆయన పార్టీ లోపల తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక ఆర్గనైజర్, ఒక స్ట్రాటజిస్ట్, ఒక ఫేస్ ఆఫ్ ది క్యాంపెయిన్గా మారిపోయారు. మరోవైపు ఈ మొత్తం క్యాంపెయిన్లో ఒక ముఖ్యమైన మెసేజ్ పదే పదే వినిపిస్తోంది. 2021 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ అభిషేక్ బెనర్జీ పదే పదే చెబుతున్నారు. అయితే ఇది కేవలం ఒక అంచనా కాదు, పార్టీ కేడర్ను ఉత్తేజపరిచే ఒక సైకలాజికల్ టూల్. గెలుపు అనివార్యమనే భావనను సృష్టించడం ద్వారా ఓటర్లలో ఒక ట్రెండ్ను క్రియేట్ చేయాలనే ప్రయత్నం ఇది.
ఎన్నికల్లో నమ్మకం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్న నాయకుడిగా అభిషేక్ బెనర్జీ తన క్యాంపెయిన్ను నడిపిస్తున్నారు. మొత్తానికి 2026 బెంగాల్ ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోటీగా కనిపించినా అసలు పోరు కథనాల మధ్య జరుగుతోంది. ఎవరి కథనం బలంగా ప్రజల్లోకి వెళ్తుందో, ఎవరు భావోద్వేగాలను కంట్రోల్ చేస్తారో అదే ఫలితాన్ని నిర్ణయించబోతోంది. ఆ పోరులో అభిషేక్ బెనర్జీ ఒక కీలక వ్యక్తిగా నిలుస్తున్నారు.